హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పూణేలో మీ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఈ మహారాష్ట్రకి సంబంధించిన ఒక స్పెషల్ ఫెస్టివల్ లాంటిదండి. ఇదైతే మాత్రం ఇక్కడ వీళ్ళు హల్దీ కుంకుమ అని చెప్పేసి అయితే ఈ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. మనం భోగి రోజు ఎలా అయితే పిల్లలకి భోగి పళ్ళు అలా పోసేసి సెలబ్రేట్ చేసుకుంటాము, ఇంటికి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ అలా ఇస్తాము. ఇది కూడా అలాంటిదే అనమాట. కాకపోతే వీళ్ళు భోగి తర్వాత సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి నుంచి రథసప్తమి వరకు అయితే వీళ్ళు ఈ ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు. ఇక్కడైతే మేము లేడీస్ అందరం కలిసేసి ఒక టీంలా ఉంటాం కదా, సో అదే టీం ప్రకారంగా ఆ సొసైటీ క్లబ్ హౌస్లో అయితే ఈ ఫెస్టివల్ అనేది అయితే సెలబ్రేట్ చేశాము. ఇది ఎవరి ఇంట్లో వాళ్ళైనా సెలబ్రేట్ చేసుకుంటారు, లేదా ఇలా లేడీస్ అందరూ కలిసేసి అయితే కూడా ఇలా సెలబ్రేట్ అయితే చేసుకుంటారు. ఇక్కడైతే వీళ్ళందరూ ఆల్రెడీ ఇళ్ళల్లో చేసేసుకున్నారు, కానీ ఇలా కొంతమంది వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరం కూడా ఉన్నాం కాబట్టి అందరం కలిసి కొంత అమౌంట్ అనేది అయితే యాడ్ చేసేసుకొని ఇలా ఒక కిట్టి పార్టీ లాగా అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. ఇక్కడైతే దీనికి వచ్చిన వాళ్ళందరికీ హల్దీ కుంకుమ అని చెప్పేసి తమలపాకులు ఒక్క అంటాం కదా మనం, అయితే ఆ ఒక్కలతో దాంతోపాటు ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తారు. ఇక్కడైతే మేము పింగాణి జార్స్ ఉంటాయి కదా, అది జాడీలు అంటాం కదా, అవైతే ఇచ్చాము వచ్చిన వాళ్ళందరికీ. ఇంకా కొంచెం స్నాక్స్గా అయితే కూడా అయితే ఇచ్చేసాము. ఇక్కడ వీళ్ళందరూ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ మా అపార్ట్మెంట్స్లో అయితే ఎక్కువ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, లేదా బ్యాచిలర్స్ అయితే ఉన్నారు. సో దానివల్ల ఇలాంటి ఈవెంట్స్ ఏదైనా కూడా అంత ఎక్కువ అయితే జరగవు. మేము మీట్ అయ్యేది కూడా చాలా రేర్గా అయితే మీట్ అవుతూ ఉంటాము. ఇక్కడ పిల్లలైతే ఇంకా పిల్లలకైతే పాటలు అలా పెట్టేసి చాలా ఊపు అయితే వస్తుంది కదా, సో అలాగే ఇక్కడ పిల్లలైతే మాత్రం తెగ డ్యాన్స్ చేశారు. ఇంకా అలాగే చాలా అల్లరి అయితే చేశారు. ఇక్కడ నాది ఆంధ్ర అయినా కూడా నేను వాళ్ళతో అయితే బాగా కలిసిపోతాను. సో నేను ఎక్కడున్నా కూడా అక్కడైతే కొంచెం ఫెస్టివల్ వైబ్స్ అనేది అయితే పక్కాగా అయితే వస్తాయి, ఎందుకంటే నేను అందరితో చాలా హ్యాపీగా అయితే మాట్లాడతాను. ఇక్కడ మెయిన్ ఈవెంట్ నడిపించడానికి అయితే ఈ అమ్మాయి మెయిన్ రీజను. అమ్మాయి అయితే చాలా రోజుల నుంచి తపన పడుతూ ఉంది, చేయించాలి చెయ్యాలి అని. కానీ నాకైతే నా సపోర్ట్ అయితే నీకు ఉంటుంది అని చెప్పాను, కానీ ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది అయితే నాకు ఐడియా లేదు కదా. సో నేనైతే తను ఎక్కడికి వెళ్దామన్నా కూడా నేను తనకి హెల్ప్గా అయితే వెళ్ళాను. అంతమించి ఇంక నేను చేయగలిగింది అయితే ఏముంటుంది. సో నా చేతనైంది అయితే నేను చేసేసాను. సో సక్సెస్ఫుల్గా అయితే ఈవెంట్ అనేది అయితే కంప్లీట్ చేసాము. అందరూ అయితే వచ్చిన వాళ్ళందరూ అయితే కూడా చాలా హ్యాపీగా ఈవెంట్లో అయితే ఎంజాయ్ చేశారు. అందరూ చాలా బాగా వచ్చారు. చూస్తున్నారు కదా, అందరూ అయితే చాలా బాగా రెడీ అయ్యి అయితే కిందకి వచ్చేసారు. సో మీరు చూస్తున్నారు కదా, మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి. ఇంకా అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్తే నేను వాటిలాగా వీడియోస్ అయితే తీయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇంకా నా ఛానల్ని అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాను. ఇక ఇక్కడైతే పిల్లలు అయితే మాత్రం చాలా మస్తు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఇంక వాళ్ళతో పాటు అయితే పేరెంట్స్ కూడా కొంచెం క్యాట్ వాక్లు అట్లా అయితే చేస్తూ ఉంటారు కదా, సో అలాంటివి చేసేసి ఇంకా లాస్ట్కి అయితే స్నాక్స్ అనేది అయితే షేర్ చేసేసుకొని అందరం అయితే ఇంటికి వెళ్ళిపోయారు. ఇక సో కానీ దీని స్టోరీ అనేది అయితే ఏది ఉందో అది నాకైతే అంత క్లారిటీగా అయితే తెలియదు. సో అందుకే నేను దాని గురించి టచ్ చేసి దాన్ని పాడు చేయడం కరెక్ట్ కాదు కదా, సో అందువల్ల నేనైతే దాన్ని అంత డీటెయిల్గా అయితే ఏం టచ్ చేయలేదు. కాకపోతే దీనికి ఏంటంటే గుల్ అయికంటే స్వీట్ ఇస్తాము, స్వీట్ తీసుకురండి అన్నట్లుగా మంచిని పెంచు, మనం ఏదైతే ఇస్తామో మనకి అదే వస్తుంది అనే థీమ్ లాగా వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇంటికి పిలుస్తారు తాంబూలానికి అన్నట్టుగా. దానిలో అయితే వచ్చిన వాళ్ళకి ఇది స్వీట్ ఇస్తారు, అది నువ్వుల లడ్డు ఉంటుంది కదా, సో నువ్వుల లడ్డు ఇస్తారు. నువ్వుల లడ్డు అండ్ అలాగే కొన్ని మనం కాశీ గుళ్ళు అంటాం కదా, అవి అయితే ఇస్తూ ఉంటారు. సో అదండి, ఇక ఇవి ఇచ్చేసి వాళ్ళు ఆశీర్వాదం లాగా తీసుకొనేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళైతే ఇట్లా ఇంటికి పిలిచి ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్స్లా అయితే ఇస్తూ ఉంటారు. సో అదండి ఈ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. సో ఇంకా ఫైనల్గా అయితే ఫొటోస్ అయితే తీసుకొనేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళమైతే వెళ్ళిపోయాము. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటేనే కదా బాగుండేది, సో అందుకోసమని అయితే అప్పుడప్పుడు కలవాలని అయితే మేము కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.